హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. సో కొన్ని నేను తెలుగులో చెప్తాను, దాన్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. నేను నీకు చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు వినడం లేదు. నేను నీకు చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు వినడం లేదు. సో ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, I told you many times, but you are not listening. I told you many times, but you are not listening. అంటే నేను నీకు చాలాసార్లు చెప్పాను కానీ నువ్వు వినడం లేదు, ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. దీన్ని ఎలా ఇంగ్లీష్లో చెప్పొచ్చు? వేర్ ఎవర్ యూ గో I will come with you. Wherever you go, I will come with you. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను అని ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. దీన్ని ఎలా చెప్పొచ్చు? యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ అంటే నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇది అప్పుడప్పుడు జరుగుతుంది. మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయి, ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఇట్ హ్యాపెన్స్ ఒకేషనలీ. ఇట్ హ్యాపెన్స్ ఒకేషనలీ అంటే ఇది అప్పుడప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరగదు, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది అనే సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను నీ మాట వినాలనుకోవడం లేదు. నేను నీ మాట వినాలనుకోవడం లేదు. సో ఇలా అంటుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు యూ అంటే నేను నీ మాట వినాలనుకోవడం లేదు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతను నాకు చెప్పడం లేదు. అతను నాకు చెప్పడం లేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? హీ ఈజ్ నాట్ టెలింగ్ మీ. హీ ఈజ్ నాట్ టెలింగ్ మీ అంటే అతను నాకు చెప్పడం లేదు అని. నెక్స్ట్ వన్, నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పలేను. నీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేను, ఇలా విసిగిపోతూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఐ కెనాట్ టెల్ యూ అగైన్ అండ్ అగైన్. ఐ కెనాట్ టెల్ యూ అగైన్ అండ్ అగైన్ అంటే నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పలేను అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ప్రస్తుతానికి నేను రావట్లేదు. మనం జనరల్గా అంటుంటాం కదా ఇలా, ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు రావడం లేదు, ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ కమింగ్. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ కమింగ్ అంటే ప్రస్తుతానికి నేను రావట్లేదు అని. ప్రస్తుతానికి వెళ్ళట్లేదు అంటే ఎలా చెప్పొచ్చు? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ అంటే ప్రస్తుతానికి నేను వెళ్ళడం లేదు అని. ఓకేనా? సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెను ఎందుకు మోసం చేయాలనుకున్నావు. ఓకేనా? నువ్వు ఆమెను ఎందుకు మోసం చేయాలనుకున్నావు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డిడ్ యూ వాంట్ టు చీట్ హర్. వై డిడ్ యూ వాంట్ టు చీట్ హర్ అంటే నువ్వు ఎందుకు ఆమెను చీట్ చేయాలనుకున్నావు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను ఆమెను ఇన్వైట్ చేశాను కానీ ఆమె రాలేదు. నేను ఆమెను ఇన్వైట్ చేశాను కానీ ఆమె రాలేదు, ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఐ ఇన్వైటెడ్ హర్ బట్ షీ డింట్ కమ్. ఐ ఇన్వైటెడ్ హర్ బట్ షీ డింట్ కమ్ అంటే నేను ఆమెను ఇన్వైట్ చేశాను, మ్యారేజ్కి కానీ ఏదైనా అకేషన్కి కానీ మనం ఇన్వైట్ చేశాము కానీ ఆమె రాలేదు. సో ఇలా అంటుంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, పర్సనల్ జోలికి రావద్దు.
పర్సనల్ జోలికి రావద్దు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డోంట్ గెట్ ఇన్ టు ద పర్సనల్. ఓకేనా, డోంట్ గెట్ ఇన్ టు ద పర్సనల్ అంటే నా పర్సనల్ జోలికి రావద్దు ఇలా అంటూ ఉంటాం కదా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు రీసెంట్గా ఏ మూవీ చూసావు. నువ్వు రీసెంట్గా ఏ మూవీ చూసావు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు, విచ్ మూవీ హ్యావ్ యూ సీన్ రీసెంట్లీ. విచ్ మూవీ హ్యావ్ యూ సీన్ రీసెంట్లీ అంటే నువ్వు రీసెంట్గా ఏ మూవీ చూసావు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అతన్ని అడగడం ఆపండి. అతన్ని అడగడం ఆపండి దీన్ని ఎలా చెప్పొచ్చు, స్టాప్ ఆస్కింగ్ హిమ్. స్టాప్ ఆస్కింగ్ హిమ్ అంటే అతన్ని అడగడం ఆపండి అని. అతన్ని కొట్టడం ఆపండి అంటే ఎలా చెప్పొచ్చు, స్టాప్ బీటింగ్ హిమ్. ఓకేనా, స్టాప్ బీటింగ్ హిమ్ అంటే అతన్ని కొట్టడం ఆపండి అని. సో దీన్ని మనం ఇలా చేంజ్ చేసుకుంటూ సింపుల్గా మాట్లాడచ్చు. నెక్స్ట్ వన్, వెంటనే నీ మొబైల్ నంబర్ సెండ్ చెయ్యి. వెంటనే నీ మొబైల్ నంబర్ సెండ్ చెయ్యి ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు, సెండ్ యువర్ నంబర్ ఇమీడియట్లీ. సెండ్ యువర్ నంబర్ ఇమీడియట్లీ అంటే వెంటనే నీ మొబైల్ నంబర్ పంపించు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు దీనితో ఏం చేస్తావు. నువ్వు దీంతో ఏం చేస్తావు మనం జనరల్గా ఇలా అంటూ ఉంటాం కదా. దాంతో నువ్వు ఏం చేస్తావు, దీంతో నువ్వు ఏం చేస్తావు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వాట్ విల్ యూ డూ విత్ దిస్. వాట్ విల్ యూ డూ విత్ దిస్ అంటే దీంతో నువ్వు ఏం చేస్తావు అని. దాంతో నువ్వేం చేస్తావు అంత అలా చెప్పొచ్చు, వాట్ విల్ యూ డూ విత్ దాట్. వాట్ విల్ యూ డూ విత్ దాట్ అంటే నువ్వు దాంతో ఏం చేస్తావు అని. ఇక్కడ దాంతో అంటే ఏదో ఒక థింగ్. ఓకేనా, ఒక ఐరన్ రాడ్ ఏదైనా పట్టుకుని వచ్చాడు అనుకో, దాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఐరన్ రాడ్తో ఏం చేస్తావు అని ఇలా అంటూ ఉంటాం కదా. ఇక్కడ మనం దిస్ దట్ అని యూస్ చేస్తున్నాం అంతే. ఓకేనా, సో మీరు ఎక్కడ ఆబ్జెక్ట్ ఏదైనా ప్లేస్ చేసుకొని మాట్లాడవచ్చు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అందుకే నేను డబ్బులు ఇవ్వలేదు. అందుకే నేను డబ్బులు ఇవ్వలేదు దీన్ని ఎలా చెప్పొచ్చు, దట్స్ వై ఐ డిడెంట్ గివ్ మనీ. దట్స్ వై ఐ డిడెంట్ గివ్ మనీ అంటే అందుకే నేను డబ్బులు ఇవ్వలేదు అని. అందుకే నేను వెళ్ళలేదంటే ఎలా చెప్పాలి, దట్స్ వై ఐ డిడెంట్ గో దేర్. ఓకేనా, దట్స్ వై ఐ డిడెంట్ గో దేర్ అంటే అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు అని. సో ఇలా మీరు డిఫరెంట్ వర్బ్స్ చేంజ్ చేసుకుంటూ సింపుల్గా మాట్లాడచ్చు. నెక్స్ట్ వన్, నేను నీతో చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను. నేను నీతో చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ మెనీ టైమ్స్. ఐ వాంటెడ్ టు టాక్ టు యూ మెనీ టైమ్స్ అంటే నేను నీతో చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను అని. ఓకేనా, సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాకెవ్వరూ ఇవ్వలేదు. నాకెవ్వరూ ఇవ్వలేదు దీన్ని ఎలా చెప్పొచ్చు, నోబడీ గేవ్ మీ. నోబడీ గేవ్ మీ అంటే ఎవ్వరూ నాకు ఇవ్వలేదు అని. నెక్స్ట్ వన్, నిన్నెవరెవరు కొట్టారు. నిన్ను ఎవరెవరు కొట్టారు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే హూ ఆల్ డిడ్ బీట్ యూ. హూ ఆల్ డిడ్ బీట్ యూ అంటే ఎవరెవరు నిన్ను కొట్టారు అని. ఓకేనా, సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నీకేం కావాలో అది తీసుకో. నీకేం కావాలో అది తీసుకో మనం జనరల్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు, టేక్ వాట్ ఎవర్ యూ వాంట్. టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే నీకేం కావాలో అది తీసుకో అని. ఓకేనా, సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాకు వెళ్ళడం ఇష్టం లేదు. నాకు వెళ్ళడం ఇష్టం లేదు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడచ్చు.
సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.